శ్రీ లలితాదిత్య శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీస్ ప్రెజెంట్స్ ల్యాబ్ టు ల్యాండ్స్ మరియు ఫారెస్ట్ టు ఫార్మ్ ల్యాండ్స్. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి, నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్ హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వివరించే అంశం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి భూములు శ్రీగంధం సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు, హైలీ ఆల్కలైన్ సాయిల్స్, అధిక క్షారత్వం ఉన్న భూముల్లో శ్రీగంధం సాగు చేయవచ్చా? మరియు అధిక ఆమ్లత్వం కలిగిన భూములు, హై ఎసిడిక్ సాయిల్స్, శ్రీగంధం సాగుకు అనుకూలమా కాదా? మొదలైన విషయాల్ని విపులంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. దేశీయంగా అంతర్జాతీయంగా గ్లోబల్ డిమాండ్ కలిగినటువంటి శ్రీగంధం సాగుకు తెలుగు రాష్ట్రాల నేలలు మరియు వాతావరణం అనుకూలంగా ఉండడం తెలుగు రైతులు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పవచ్చు, దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి నేరుగా వస్తాను, శ్రద్ధగా వినండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనకు కనబడే నేలలు 5 రకాలు. నంబర్ 1 సేంద్రియ నేలలు, ఆర్గానిక్ సాయిల్స్. నంబర్ 2 ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్. నంబర్ 3 నల్ల నేలలు, బ్లాక్ సాయిల్స్. నంబర్ 4 రాతి నేలలు, స్టోనీ సాయిల్స్. నంబర్ 5 మిశ్రమ నేలలు, మిక్సెడ్ సాయిల్స్. ఈ నేలల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో కొంచెం వివరంగా చెప్తా, శ్రద్ధగా వినండి. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇన్ఫర్మేటివ్. యూట్యూబ్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ వివరించినటువంటి ఎన్నో విషయాల్ని సవివరంగా వివరించాను, ఫ్రీగా చూడండి. ఓకే ఓకే. నంబర్ 1 సేంద్రియ నేలలు, ఆర్గానిక్ సాయిల్స్. తెలుగు రాష్ట్రాల్లో దండకారణ్యం, నల్లమల, శేషాచలం అడవులు మరియు ఏజెన్సీ ప్రాంతాల అడవుల్లోని గిరిజన గ్రామాలకు సమీపంలో కొన్ని ఎకరాలు మాత్రం సేంద్రియ భూములు ఉన్నాయి. బంగారు భూములు అంటే ఇవే మరి. అత్యధిక హ్యూమస్ కలిగిన సేంద్రియ నేలలు శ్రీగంధం సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. బెస్ట్ సాయిల్స్, నో డౌట్, అనుమానమే లేదు. నంబర్ 2 ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్. చాలా రకాలు ఉన్నాయండి. ఎర్ర మట్టి నేలలు, ఎర్ర ఇసుక నేలలు, రెడ్ శాండీ సాయిల్స్. ఎర్ర బరక భూములు, ఎర్ర చెక్క నేలలు, లాటరైట్ సాయిల్స్. ఎర్ర చెలక నేలలు, ఎర్ర గర్భ నేలలు, రెడ్ గ్రావెల్లీ సాయిల్స్. ఎర్ర మట్టి ఇసుక నేలలు, రెడ్ శాండీ లోమ్ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్స్. నంబర్ 3 నల్ల నేలలు, బ్లాక్ సాయిల్స్. నల్ల మట్టి నేలలు, నల్ల రేగడి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్. నల్ల ఇసుక నేలలు, బ్లాక్ శాండీ సాయిల్స్. బంకమట్టి నేలలు, క్లే సాయిల్స్. ఒండ్రు మట్టి నేలలు, పాటిమట్టి నేలలు. నల్ల మసువ నేలలు, నల్ల మట్టి ఇసుక నేలలు, బ్లాక్ శాండీ లోమ్ సాయిల్స్. నంబర్ 4 రాతి నేలలు, స్టోనీ సాయిల్స్. గులకరాతి నేలలు, స్కెల్టల్ సాయిల్స్. బిచ్చులు, బింగరాల నేలలు, స్మాల్ స్టోనీ సాయిల్స్. గుండ్రాతి నేలలు, బండ్రాతి నేలలు. పలకరాతి నేలలు, బండపరుపు రాతి నేలలు, బెడ్ రాక్ సాయిల్స్. పలుగు రాతి నేలలు, షీట్ రాక్ సాయిల్స్. గుల్ల రాతి నేలలు, సాఫ్ట్ రాకీ సాయిల్స్. డొక్కు రాతి నేలలు, హార్డ్ రాకీ సాయిల్స్. నంబర్ 5 మిశ్రమ నేలలు, మిక్స్డ్ సాయిల్స్. ఎర్రగర్భ నేలల్లో నల్లమట్టి రాళ్ళు కలిసిన నేలలు. నల్లరేగడి భూముల్లో ఎర్రమట్టి ఇసుక రాళ్ళు కలిసిన నేలలు, రెడ్ మిక్స్డ్ బ్లాక్ సాయిల్స్. రాతి నేలలో ఎర్రమట్టి నల్లమట్టి కలిసిన మిశ్రమ నేలలు, బ్లాక్ మిక్స్డ్ రెడ్ సాయిల్స్, రెడ్ మిక్స్డ్ బ్లాక్ సాయిల్స్. ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పిన నేలల రకాలన్నీ కూడా శ్రీగంధం సాగుకు అనుకూలమే. కానీ ఈ నేలల్లో కొన్ని రకాల నేలలు శ్రీగంధం సాగు చేయడానికి అనుకూలం కాదు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ, అది తెలుసుకొనే శ్రీగంధం సాగు చేయాలి, లేకపోతే మటాష్ 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 అయిపోతారు, జాగ్రత్త. తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం సాగుకు ఎర్ర నేలలు మాత్రమే అనుకూలం, నల్ల నేలలు అనుకూలం కాదు అనే అపోహ నడుస్తూ ఉంది. ఎర్ర నేలల్లో ఆమ్ల భూములు ఉండవచ్చు, చౌడు భూములు ఉండవచ్చు. నల్ల నేలల్లో మంచి సారవంతమైన నేలలు ఉండవచ్చు. మట్టి రంగు చూసి మోసపోవద్దండి, బాగా గుర్తుంచుకోండి. ఎర్ర నేలలన్నీ మంచివి కాదు, నల్ల నేలలన్నీ పనికిమాలిన భూములు కాదు. ఇన్ని రకాల నేలల్లో
ఏ నేల శ్రీగంధం సాగుకు అనుకూలంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా? సింపుల్, వెరీ సింపుల్. మీ భూమి మట్టిని భూసార పరీక్ష చేయించితే సాయిల్ పారామీటర్స్ని బట్టి మీరే తెలుసుకోవచ్చు. అది ఎలాగో చెప్తా వినండి. ఉదజని సూచిక సాయిల్ pH 7 ఉంటే అది తటస్థ నేల, న్యూట్రల్ సాయిల్, శ్రీగంధం సాగు అత్యంత అనుకూలంగా ఉంటుంది. నో డౌట్, అనుమానమే లేదు. సాయిల్ pH 7 కన్నా ఎక్కువ, 7.5 నుంచి 8 వరకు ఉంటే అది చౌడు నేల, క్షార స్వభావం ఉన్న పాల చౌడు నేల, ఆల్కలైన్ సాయిల్ అంటారు. సాయిల్ pH ఉదజని సూచిక 8 కన్నా ఎక్కువ, 8.5 నుంచి 9 ఆ పైన ఎంత ఉన్నా అది అధిక క్షారత్వం ఉన్న నేల, హైలీ ఆల్కలైన్ సాయిల్, కారు చౌడు నేల అంటారు. ఇటువంటి భూములు శ్రీగంధం సాగు అనుకూలం కాదు. మరో రకం నేలలు అసిడిక్ సాయిల్స్, ఉదజని సూచిక సాయిల్ pH 7 కన్నా తక్కువ, 6.5, 6 ఉంటే అది ఆమ్ల స్వభావం ఉన్నటువంటి నేల అంటారు, అసిడిక్ సాయిల్స్ అంటారు. సాయిల్ pH 5.5 నుంచి 5 అంతకన్నా తక్కువ ఉంటే అది అధిక ఆమ్లత్వం ఉన్న నేలలు అంటారు, హైలీ అసిడిక్ సాయిల్స్. ఇటువంటి నేలలు కూడా శ్రీగంధం సాగు అనుకూలం కాదు. అధిక క్షారత్వం, ఆమ్లత్వం చౌడు భూముల్లో, ఉప్పు నేలల్లో, సెలైన్, ఆల్కలైన్ అండ్ అసిడిక్ సాయిల్స్లో శ్రీగంధం సాగు చేస్తే ఏమవుతుంది? చౌడు భూములకి మీరు ఎన్ని ఎరువులు వేసినా శ్రీగంధం మొక్కలు గ్రహించలేవు, తీసుకోలేవు. నోరూరించే మంచి పోషకాలు పక్కనే ఉన్నా ఆకలి తీరదు. ఏం లాభం చెప్పండి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్లే ఉంటుంది. అదే ఆమ్ల భూములు అయితే, అసిడిక్ సాయిల్స్లో అయితే పోషకారాన్ని అసలు తీసుకోలేవు, తింటే జీర్ణం కాదు, గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ రెండు సమస్యలకు మూలం ఉదజని సూచిక pH బ్యాలెన్సింగ్గా లేకపోవడమే. ఈ రెండు సమస్యలకు మంచి పరిష్కార మార్గం నేను చూపిస్తా, వీడియో చివరి వరకు చూడండి. మరి ఇటువంటి కారుచౌడు భూములు, హైలీ ఆల్కలైన్ సాయిల్స్ని బాగు చేయటకు పరిష్కార మార్గం లేదా అంటే ఉంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న జిప్సమ్ అప్లికేషన్ మెథడ్. ఈ విధానం ఎలా ఆచరించాలో డీటెయిల్గా చెప్తా వినండి. మొదట భూమిని ట్రాక్టర్తో హెవీ ప్లవ్ వేసి 3 లోతు దున్ని వరి సాగు చేసినట్లు ఈ విధంగా చిన్న చిన్న మల్లను తయారు చేసి ఎకరాకి టన్నుల కొద్ది జిప్సం వేసి ఈ విధంగా మడుల నిండా నీరు నింపి 4-5 రోజులు అలాగే ఉంచాలి. అప్పుడు రియాక్షన్ జరిగి కొంత చౌడు శాతం నీటిలోకి వస్తుంది. ఆ నీటినంతటిని ఒక్కసారిగా వరదలాగా చేను బయటికి వదిలేసేయాలి, లెట్అవుట్ చేసేయాలి. ఈ విధంగా రిపీటెడ్గా 3-4 సంవత్సరాల పాటు జిప్సం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కొంత చౌడు శాతం తగ్గిపోతుంది. ఈ పద్ధతి వరి పంట, ప్రత్తి, మిరప, సన్ఫ్లవరు, జొన్నలు, కొర్రలు లాంటి వ్యవసాయ పంటలు పండించడానికి పర్వాలేదు. కానీ శ్రీగంధం సాగు చేయడానికి భూములకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి అంత అనుకూలం కాదు. ఈ పద్ధతి అస్సలు అనుకూలమే కాదు. ఎందుకంటే చౌడు విరగొట్టడానికే 3-4 సంవత్సరాల సమయం పట్టవచ్చు. అంతకాలం వేచి ఉంటే మీరు శ్రీగంధం సాగు చేయాలన్నటువంటి మీ ఉత్సాహం నీరు గారిపోవచ్చు. ఈ విధానం ఎక్కువ శ్రమతో కూడుకున్నది, చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంత అనుకూలం కాదు. శ్రీగంధం సాగు చేయాలనే భూములు కొన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎవరైనా సరే మీ చౌడు భూమిని బాగు చేయాలని ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగినా, ఏ హార్టికల్చర్ ఆఫీసర్ సంప్రదించినా, ఏ సాయిల్ సైంటిస్ట్ని అడిగినా జిప్సమ్ అప్లికేషన్ విధానమే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే బాగా ప్రాచుర్యంలో ఉన్న విధానం, బాగా ట్రెండింగ్లో ఉన్న పద్ధతి ఇదే. ఓకే. పెద్ద పెద్ద చదువులు, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రి బిజినెస్, బీహెచ్ఎం, ఎంబీఏ, బీటెక్ మరియు ఎంఎస్సీ చదువులు చదువుకున్న మేము మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నాలజీని ఆకలింపు చేసుకున్నాం. వేద వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, వేదిక్ అగ్రికల్చర్ మరియు వేదిక్ ఆగ్రోఫారెస్ట్రీ టెక్నాలజీని అవపాసన పట్టిన మేము 80 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు పండించిన అనుభవంతో నేను చెప్తున్నానండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి జిప్సమ్ అప్లికేషన్ పద్ధతులను మేము ఫాలో కాము. కొత్తగా ఆలోచిస్తాం, క్రియేటివిటీ చేస్తాం, ట్రెండింగ్ను సెట్టింగ్ చేస్తాం. ఈ విధంగా ఆలోచించి మేము రూపొందించిన వినూత్న శ్రీగంధం సాగు పద్ధతులు, అత్యుత్తమ స్వయం సమృద్ధి శ్రీగంధం సాగు పద్ధతులను ఆచరింపజేశాం. సుపీరియర్ సెల్ఫ్ సస్టైనబుల్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేసి ఉదజని సూచిక సాయిల్ pHని 8.5 ఉన్నటువంటి 14 ఎకరాల కారు చౌడు నేలలో గత 4.5 సంవత్సరాల నుంచి శ్రీగంధం సాగు చేస్తున్నాం.
అటువంటి అనుభవం మాకు బాగా ఉంది. అధిక క్షార స్వభావం ఉన్నటువంటి ఈ కారు చౌడు నేలలోని చౌడు శాతాన్ని చాలా వరకు తగ్గించగలిగాం. ఇప్పుడు ఈ శ్రీగంధం తోట వయసు 4.5 సంవత్సరాలు. ఈ విధంగా మంచి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో ఆకర్షణీయంగా ఉంది. చూడండి, మీరు చూడండి. ఓకే ఓకే 14 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట ఫ్లాష్ బ్యాక్ చెప్తా వినండి. హిందూపురం నివాసి కొండూరు ఆదిప్ప గారు చిన్న వ్యాపారి. శ్రీగంధం సాగు చేయాలనే ఉద్దేశంతోనే ఎలాగోలా కష్టపడి 14 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాడు. ఆ భూమి కొన్న ఆదిప్ప గారు నాకు ఫోన్ చేసి, మడకశిరలో భూసార పరీక్షలు చేయించాను సార్, అది చౌడు భూమి అని అధికారులు అంటున్నారు, అందులో శ్రీగంధం మొక్కలు సాగు చేయవచ్చా రెడ్డి గారు అని నన్ను అడిగితే, సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ తీసుకొని మా ఆఫీస్కి రండి అని చెప్పాను. తీరా చూస్తే సాయిల్ pH 8.5 ఉంది. ఇతర సాయిల్ పారామీటర్స్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గానిక్ కార్బన్, ఎన్పీకేలు కూడా తగినంత లేవు. భూమిలో సారం లేని కారు చౌడు భూమి అది. ఓకే ఓకే అదప్పా, డోంట్ వరీ. మా వద్ద చౌడు విరగొట్టడానికి మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నాలజీ ఉంది, మరియు పురాతన వేద వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఈ రెండింటిని ప్రయోగించి శ్రీగంధం సాగు చేయవచ్చు, డోంట్ వరీ అని ధైర్యం చెప్పి శ్రీగంధం సాగు చేయించాం. ఆ విధానాలు ఏంటో సంక్షిప్తంగా వివరిస్తాను, మీరు వినండి. మొదట ట్రాక్టర్తో సేద్యం చేయించి గుంటలు తీసి ఆ గుంటల్ని బాగా శుద్ధి చేయించాం. అందులో శ్రీగంధం మొక్కలకు అవసరమైనటువంటి పోషకాహార ఎరువుల ప్యాకేజీ వేయించాం. తర్వాత శ్రీగంధం మొక్కలు నాటించి ఆ తర్వాత రెగ్యులర్గా మానిటర్ చేస్తూ, టైం టు టైం సలహాలు ఇస్తూ, నిరంతరం సూచనలు చేస్తూ, స్టెప్ బై స్టెప్ చౌడును నియంత్రిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ శ్రీగంధం తోట వయసు 4.5 సంవత్సరాలు. ఈ శ్రీగంధం సాగులో రైతు ఆదిప్ప గారి అనుభవాలని వారి మాటల్లోనూ మీరు వినండి. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు కొండూరు ఆదిప్ప, హిందూపురం వాసిని. నేను ఇక్కడ 14 ఎకరాల పొలం కొన్నాను. శ్రీగంధం పెంచాలనే ఉద్దేశంతోనే ఈ పొలం కొన్నాము. వేసే ముందు ఈ పొలాన్ని ఒకసారి సాయిల్ టెస్ట్ చేయించాలని చెప్పి సాయిల్ టెస్ట్ చేయించాము. సాయిల్ టెస్ట్ చేయిస్తే ఇది కొద్దిగా చౌడు ఉందని చెప్పి, సమస్యాత్మకంగా ఉందని చెప్పి, pH 8.5 ఉందని చెప్పి చెప్పారు. నేను అంతకుముందు శ్రీగంధం పెంచాలని తీసుకున్న ఈ భూమి చౌడు ఉందని చెప్పడంతో కొద్దిగా భయపడి మళ్ళా మాకు సుధాకర్ రెడ్డి గారు, కర్నూలు సుధాకర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. వారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. వారు కొన్ని సలహాలు సూచనలు అన్నీ ఇచ్చి ధైర్యంతో ముందుకెళ్ళండి మేమున్నాము అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఈ సమస్యాత్మక భూమిలో మేము శ్రీగంధం సాగు చేయడానికి పూనుకున్నాము. వారు ఎప్పటికప్పుడు వారు ఇచ్చిన విలువైన సలహాలు సూచనలు మేరకు ఎక్సలెంట్ గ్రోత్ అని వారు కూడా ఎన్నోసార్లు మా పొలాన్ని విజిట్ చేసి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. నాకు కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు మా తోట 4 సంవత్సరాల 6 నెలలు వయసు జరుగుతూ ఉంది. మ్యాక్సిమం అంటే ఎత్తు 22 అడుగుల వరకు పెరిగింది. చుట్టుకొలత 1.5 అడుగు వరకు ఉన్నాయి. చాలా గ్రీన్ కలర్తో వారు అనేక రకాల పోస్ట్ ప్లాంట్లు సలహా ఇచ్చారు. వాటన్నింటినీ పెంచడం వల్ల ఈ విధమైన గ్రోత్ ఈ సమస్యాత్మక భూమిలో వచ్చిందని మేము అనుకుంటున్నాము. వారి విలువైన సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ వారిని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సంప్రదిస్తూ మేము ఈ విధంగా పెంచుతున్నాం కాబట్టి ఈ విధమైన గ్రోత్ సాధించడం జరిగింది. మరి ఇప్పుడు కొద్దిగా కాండాలు కూడా ఇంకా మరికొంత లావు కావాలని చెప్పి వారు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారు దానికి కావలసిన వారి విలువైన సమాచారాన్ని నేను ఇస్తానన్నారు. అది తీసుకొని మేము వాటికి మన చెట్లకు అప్లై చేసి వీటి గ్రోత్ అంటే చుట్టుకొలత మరింత అభివృద్ధి చేసి ఇది పెంచుకోవాలని అనుకుంటున్నాము. మొత్తం మీద చాలా సంతృప్తికరంగా చాలా సంతోషంగా ఉంది మాకు. మొక్కల విషయంలో కానీ అవి ఎదుగుదలలో కానీ వాటి గ్రోత్లో కానీ చాలా అన్ని రకాలుగా మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను రైతుగా. ఇది అన్నింటికి కారణము వారు అమూల్యమైన సలహాలు ఇవ్వడము, వారు ఎప్పటికప్పుడు మాతో టచ్లో ఉండడం, మేము ఫోన్ చేస్తేనే వారు రిప్లై ఇవ్వడము. అకస్మాత్ వారికి ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, బిజీగా ఉంటారు. మరి ఆ టైంలో వారు దాన్ని అటెండ్ చేయలేకపోయినా మా ఫోన్ కాల్ని
మరి వారే ఫోన్ చేసి మాతో మాట్లాడి వారి విలువైన అమూల్యమైన సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలతోటే నేను ఈరోజు 4 సంవత్సరాల 5 నెలల్లో ఈ తోటను పూర్తి చేశాను. సంతృప్తికరంగా తోట పెరుగుతూ ఉంది. మొత్తం మీద చాలా సంతృప్తికరంగా, చాలా సంతోషంగా ఉంది. మాకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. 4 సంవత్సరాల 6 నెలల వయసున్న ఆదెప్ప గారి ఈ శ్రీగంధం తోట 22 అడుగులు ఎత్తు పెరగడానికి ముందు ఎలా ఉండేదో చూడాలని ఉందా? డెవలప్మెంటల్ స్టేజెస్ చూడాలని ఉందా? చెప్పండి. ఇప్పటికే వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైందండి, అయినా సంక్షిప్తంగా చూపిస్తాను చూడండి. ఆదెప్ప గారి శ్రీగంధం తోట వయసు 1 సంవత్సరం 5 నెలలు. చూడండి. నా పేరు ఆదెప్ప, అనంతపురం జిల్లా హిందూపురం. నాటి ఇప్పటికీ 1 సంవత్సరము 5 నెలలు అయింది. చూడండి, బాగుంది. ఈ ఆదెప్ప ఉన్న చోట నెల చూడండి, ఉప్పు తేలిపోయింది, గట్టిగా బండ వారిపోయింది. చూడండి, హార్డ్ అయిపోయింది కదా. ఇటువంటి కారు చౌడు నేలలో pH 8.5 ఉన్న నేలలో మా టెక్నాలజీని ప్రయోగించి క్రమంగా నేలను గుల్లబారే విధంగా చేశాం. పెరుగుదల అభివృద్ధి స్టార్ట్ అయింది, ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది ఇప్పుడే. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఈ శ్రీగంధం తోట వయసు 2 సంవత్సరాల 1 నెల. చూడండి, చాలా బాగా ఉంది కదా. నేల బాగా గుల్లబారిపోయింది కాబట్టి పెరుగుదల వేగం పుంజుకున్నది. ఇక్కడ చూడండి, మంచి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో అందంగా, ఆకర్షణీయంగా, ముద్దుగా, బొద్దుగా ఉంది కదా. ఈ పక్క చూడండి, హాయిగా తుళ్ళుచూ తూగుచూ హొయలు పోతూ ముద్దులు ఒలుగుతూ ముందుకు సాగిపోతున్నట్లుంది కదా. చూడండి, మొక్కల్లో పెరుగుదల టాప్ గేర్లో స్పీడ్ అందుకోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇదే కదా మా టెక్నాలజీ అంటే, ఇదే మా శ్రీగంధం మొక్కల క్వాలిటీ. చూడండి, హిందూపురం ఆదెప్ప గారి శ్రీగంధం తోట వయసు 3 సంవత్సరాల 3 నెలలు. చూడండి, చెట్లు అయితే బాగానే పెరిగినాయి. కాండం అభివృద్ధి దశలో ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే కాండం లావు అవుతా ఉంది. GBH పెరగాలి, ఇంకా పెరుగుతుంది. చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, 10 మంది రైతులకు షేర్ చేయండి. విశ్లేషణ, అనాలిసిస్ చూశారుగా. చౌడు నేలలో 4.5 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న ఆదెప్ప గారి శ్రీగంధం తోట, వారి అనుభవాలను కూడా విన్నారు కదా. మా రైతు ఆదెప్ప గారు మేము ఇచ్చిన సలహాలు సూచనలు చాలా వరకు పాటించారు. ఓకే, కాబట్టే ఈ శ్రీగంధం చెట్ల పెరుగుదల చాలా బాగుంది, అభివృద్ధి అమోఘంగా ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఈ శ్రీగంధం చెట్లు 22 అడుగులు ఎత్తు పెరిగినాయి. కాండం చుట్టుకొలత GBH 18 అంగుళాలు, అంటే 45 సెంటీమీటర్ల వరకు పెరిగింది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉంది, నో డౌట్, అనుమానమే లేదు. అయితే ఆదెప్ప గారు మేము సూచించిన కొన్ని పద్ధతులను ఆచరించలేకపోయినాడు. మేము రికమెండ్ చేసిన ఇంపోర్టెడ్ టెక్నాలజీని కూడా అమలు చేసి ఉంటే ఈ శ్రీగంధం చెట్లు ఇంకా 5-6 అడుగుల ఎత్తు పెరిగి ఉండేది. కాండం చుట్టుకొలత GBH మరో 4-5 అంగుళాలు అభివృద్ధి చెంది ఉండేది. మేము అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేసి అధిక క్షారత్వం ఉన్న ఈ 14 ఎకరాల కారు చౌడు నేలలో చౌడు శాతాన్ని చాలా వరకు తగ్గించగలిగాం. మేము సక్సెస్ అయ్యాం, చౌడుపై విజయం సాధించాం. మేము గ్రాండ్ సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. మరి మీరేమంటారు చెప్పండి. ఇప్పటి వరకు ఈ శ్రీగంధం తోట గ్రాండ్ సక్సెస్ అయింది, నో డౌట్, అనుమానమే లేదు. నేల pH 8.5 ఉన్న ఆదెప్ప గారి శ్రీగంధం తోట గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసిన తర్వాత మాకు టెక్నాలజీ మీద మరింత నమ్మకం పెరిగింది, మాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. కాబట్టి ఉదజని సూచిక సాయిల్ pH 8.9, 9.0, 9.1 మరియు 9.2 ఉన్న నేలల్లో రైతుల ఇష్టంతోనే శ్రీగంధం సాగుని ప్రయోగాత్మకంగా చేపట్టాం. టెక్నాలజీ సేమ్ అలాగే ఉపయోగించాం. అయితే చౌడు నేలలో బాగా పెరిగే 2 హోస్ట్ ప్లాంట్స్ని కొత్తగా నాటించాం. దట్ ఈజ్ ద న్యూ టెక్నాలజీ. ఈ ట్రయల్ ప్లాంట్స్ కూడా సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది మాకు. సక్సెస్ అయిన తర్వాత రైతుల అనుభవాల్ని యూట్యూబ్లో షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకే. చూడండి, 4.5 సంవత్సరాల శ్రీగంధం తోట ఎంత బాగుందో చూడండి. ఈ శ్రీగంధం మొక్కలు ఇంతలా ఈ విధంగా అభివృద్ధి చెందడానికి కారణం
మా కర్నూలు నర్సరీలోని బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం మొక్కలు మరియు మేము ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులు. ఆదిప్ప గారు ఈ శ్రీగంధం తోట సక్సెస్కి మరో ప్రధాన కారణం మేము మా కర్నూలు నర్సరీలో తయారు చేసిన తక్కువ కొమ్మలు వచ్చే శ్రీగంధం వెరైటీ శాంటాలం ఆల్బమ్ ప్లాంట్స్. ఎస్, ఇది నిజం, 100% నిజం. విన్నారు కదా. ఈ శ్రీగంధం తోట మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు. లైఫ్ టర్నింగ్ స్టేజ్ వచ్చేసింది, లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చెప్తా వినండి. సాధారణంగా భూమిలో నాటిన శ్రీగంధం మొక్కలు 4 సంవత్సరాలకి చెట్లుగా మారి 7.5-8 సంవత్సరాల తర్వాత వృక్షాలుగా అభివృద్ధి చెందుతాయి. 12 నుంచి 15 సంవత్సరాల్లో విలువైన సుగంధ చేవ, శ్రీగంధ తైలం అభివృద్ధి చెంది సంపూర్ణమైనటువంటి శ్రీగంధ వృక్షాలుగా డెవలప్మెంట్ చెందుతాయి. కాబట్టి 13 సంవత్సరాల తర్వాత 14-15 సంవత్సరాల్లో ఎప్పుడైనా శ్రీగంధం వృక్షాలని కటింగ్ చేసి అమ్ముకోవచ్చు. 15 సంవత్సరాల తర్వాత అలాగే ఉంచాల్సిన అవసరమే లేదు. ఓకే. చూడండి, 4.5 సంవత్సరాల క్రితం ఆదిప్ప గారి శ్రీగంధం తోటలో నాటిన చిన్న చిన్న శ్రీగంధం మొక్కలు పెరిగి చెట్లుగా మారిన తర్వాత మంచి లష్ గ్రీన్ కలర్లో అందంగా, ఆకర్షణీయంగా మెరిసిపోతూ మిసమిసలాడుచు పాలుగారే ప్రాయం వచ్చింది. మెచ్యూరిటీ స్టేజ్ వచ్చింది. అదే శ్రీగంధం చెట్ల కాండంలో శ్రీగంధ తైలం ఊటలూరే వయసు వచ్చింది. బెస్ట్ క్వాలిటీ సుగంధ పరిమళ చేవ తయారయ్యే సమయం ఆసన్నమైంది. ఇప్పటి నుండి ఈ శ్రీగంధ చెట్ల కాండంలో ఫిజియలాజికల్ చేంజెస్ చాలా చోటు చేసుకుంటాయి. కాబట్టి అత్యధిక పోషకాలున్న స్పెషలైజ్డ్ న్యూట్రిషనల్ ప్యాకేజ్ ఎరువుల్ని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది రైతులు చేస్తున్న తప్పు ఇదే. ఇక్కడే ఏమంటే, చిన్నప్పుడు ఆకుపచ్చని వర్ణంలో అందంగా పెరిగిన ఈ శ్రీగంధం మొక్కలను చూసి మురిసిపోతూ ఉంటారు. మా శ్రీగంధం తోట చాలా బాగుంది అనుకొని సంబరపడిపోయి 3 సంవత్సరాల తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద క్రిటికల్ డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంట్స్. మానసిక, శారీరక, వ్యక్తిత్వ వికాసం పొందే సమయం ఇదే. ఆదిప్ప గారి తోటలోని ఈ శ్రీగంధం చెట్లని వయసు వచ్చిన కన్య పిల్లతో పోల్చవచ్చు. ఎలాగో చెప్తా వినండి. అమ్మాయి పెద్ద మనసు అయినప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్, లంగా ఓని ఫంక్షన్ చేస్తారు కదా, అప్పటి నుంచి ఆ అమ్మాయి శరీరంలో మార్పు కోరుకుంటుంది. కాబట్టి వివిధ రకాల పోషకాలు మెండుగా కలిగిన న్యూట్రిషనల్లీ రిచ్ గీ స్వీట్స్ తినిపిస్తారు. తినిపించాలి కూడా, ఖచ్చితంగా తినిపించాలి. వయసు వచ్చిన అమ్మాయిలు సరి అయిన సమతుల పోషకాలను ఆహారం తీసుకోకపోతే అమ్మాయిల శరీరంలో హార్మోనల్ డిజార్డర్స్, హార్మోన్ల సమతుల్య దెబ్బతిని అభివృద్ధి చెందాల్సిన అంగసౌష్ఠవం అభివృద్ధి చెందకపోవచ్చు. రకరకాల సమస్యలతో సతమతమైపోయి సంతానం కలగకపోవచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు. నో ప్రొడక్షన్. సేమ్ అలాగే శ్రీగంధం చెట్ల వయసు 4 సంవత్సరాల నుండి 7.5-8 సంవత్సరాల వయసు వరకు ప్రత్యేకమైన సంపూర్ణ పోషకాహారం, స్పెషలైజ్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ ప్లాన్ అమలు చేయాలి. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, 8 సంవత్సరాల వయసు వచ్చిన ఈ శ్రీగంధం చెట్ల కాండం లాగా సన్నగా, బక్కగా, పీలగా మారి ఈసుకుపోయి బిగుసుకుపోతుంది. కాండం హార్డ్ అయిపోతుంది, గట్టిగా కర్రలాగా అయిపోతుంది, మృదుత్వం కోల్పోతుంది. మృదుత్వం లేని శ్రీగంధం చెట్ల కాండంలో తేజస్సు ఉండదు. తేజస్సు లేని శ్రీగంధం చెట్ల కాండంలో ఓజస్సు అసలే ఉండదు. అప్పుడు ఓజస్సు లేని శ్రీగంధం చెట్ల కాండంలో శ్రీగంధ తైలం ఊరదు. సుగంధ పరిమళ చేవ, ఫ్రాగ్రెన్స్ హార్డ్వుడ్ అస్సలు తయారు కాదు. నో ప్రొడక్షన్ ఆఫ్ శాండల్వుడ్ ఆయిల్, నో ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ హార్డ్వుడ్. ఏం లాభం చెప్పండి? శ్రీగంధ చెట్ల కాండంలో శ్రీగంధ తైలం ఉత్పత్తి కాదు, సుగంధ పరిమళ చేవ అభివృద్ధి చెందదు. ఏం లాభం చెప్పండి? కోట్లాది రూపాయల ఆదాయం వస్తాయని కొని చెప్పి శ్రీగంధ సాగు చేస్తే లక్షలు కూడా రావు. ఏం లాభం చెప్పండి? శ్రీగంధం తోటల మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే అండర్ ఫేవరబుల్ కండిషన్స్ 12 నుంచి 15 సంవత్సరాలకి ఎకరాకి 5-6 కోట్ల రూపాయల నుండి 10-12 కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. మరికొంత అంకిత భావంతో డెడికేటెడ్గా శ్రీగంధం సాగు చేస్తే ఎకరాకు 12 నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నో డౌట్, అనుమానమే లేదు. ముక్తాయింపు, కన్క్లూజన్. నిజం చెప్పాలంటే సారవంతమైన నేల, పుష్కలంగా సాగునీరున్న భూముల్లో సాగు చేస్తున్న చాలా శ్రీగంధం తోటల కన్నా
ఆదెప్ప గారి శ్రీగంధం తోటనే చాలా బెటర్గా ఉంది. ఆదెప్ప గారు ఈ శ్రీగంధం తోట సక్సెస్కి మరో ప్రధాన కారణం మేము మా కర్నూలు నర్సరీలో తయారు చేసిన తక్కువ కొమ్మలు వచ్చే శ్రీగంధం వెరైటీ శాంటాలం ఆల్బమ్ ప్లాంట్స్. ఎస్, ఇది నిజం, 100% నిజం. మేము కేరళ, కర్ణాటక అరణ్యాలకు పోయి అక్కడ తక్కువ కొమ్మలు ఉన్నటువంటి శ్రీగంధం చెట్లను సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి విత్తనం సేకరించి ఆ విత్తనం నుంచే మేము శ్రీగంధం మొక్కలు తయారు చేస్తాం. కాబట్టి మా శ్రీగంధం మొక్కలకి కొమ్మలు తక్కువే వస్తాయి, ఖచ్చితంగా తక్కువ వస్తాయి. ఇది నిజం, 100% నిజం. ఏంటబ్బా సుధాకర్ రెడ్డి గారి మాట ఎట్లా నమ్మాలి అని ఆలోచిస్తున్నారా, అనుమానిస్తున్నారా? ఓకే, ఆధారాలు లేకుండా నేను ఏ విషయం మాట్లాడనండి. ఇప్పుడే ఈ ఆదెప్ప శ్రీగంధం తోటలోనే ఆధారాలతో సహా రుజువు చేస్తాం. చూడండి, ఆదెప్ప గారు పట్టుకున్న ఈ శ్రీగంధం చెట్టుకి 8 అడుగుల వరకు కొమ్మలు తీసేశారు కదా. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5. ఈ 5 కొమ్మలు తీసేస్తే 13, 14 అడుగుల వరకు స్ట్రైట్, సిలిండ్రికల్ అండ్ రౌండ్ స్టెమ్ చేయగలిగినటువంటి కాండం పొందవచ్చు కదా. ఓకే, ఇదే లైన్లో కొంచెం ముందు చూడండి, 10 అడుగుల ముందు ఉన్నటువంటి శ్రీగంధం చెట్టు చూడండి, 1, 2, 3, 4. ఈ 4 కొమ్మలు తీసేస్తే 13 అడుగుల రౌండ్ స్టెమ్ పొందవచ్చు. ఓకే, ఈ 3 చెట్లే కాదండి, ఈ ఆదెప్ప గారి శ్రీగంధం తోటంతా చెట్లు ఇలాగే ఉంటాయండి. ఇక్కడ బాగా చూడండి, 2 వైపులా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు బాగా హైట్ పెరిగినాయి కదా. అన్నిటికీ కూడా కొమ్మలు తక్కువనే ఉన్నాయి చూడండి. ఒక్క ఆదెప్ప తోటలోనే కాదండి, మా దగ్గర శ్రీగంధం మొక్కలకు ఉన్న రైతుల తోటలన్నింటిలో కూడా కొమ్మలు తక్కువే ఉన్నాయి. ఒక 8-10 మంది రైతులని ఇంటర్వ్యూ చేసి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మొత్తం అందరి తోటలో మీకు చెట్లు చూపిస్తా, అందరి తోటలో కొమ్మలు చూపిస్తా. ఓకే ఓకే, చూశారుగా మా కర్నూలు నర్సరీలో శ్రీగంధం మొక్కల క్వాలిటీ, మేము అనుసరిస్తున్న శ్రీగంధం సాగు పద్ధతులు. శ్రీగంధం సాగు చేయాలనుకున్న రైతులు మీ చేలోని మట్టిని తీసుకొని మా ఆఫీస్కి వస్తే ఉచితంగానే మట్టిని పరీక్ష చేసి మీ భూమికి తగినటువంటి శ్రీగంధం మొక్కలు ప్లస్ హోస్ట్ మొక్కల్ని మేము రికమెండ్ చేస్తాం. మీ శ్రీగంధం మొక్కలు బాగా సెటరేట్ అయ్యేంత వరకు ఉచితంగానే సలహాలు, సూచనలు ఇస్తాం. ఓకే ఓకే, మంచి టెక్నాలజీ మా దగ్గర ఉంది, మంచి సలహాలు మా దగ్గర ఉన్నాయి, మంచి క్వాలిటీ మొక్కలు మా దగ్గర ఉన్నాయి. రండి, మా కర్నూలు రండి. మంచి క్వాలిటీ శ్రీగంధం మొక్కలు కావాలన్నా, మంచి సలహాలు, సూచనలు ఉచితంగానే కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.